హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్డి తెలుగు టెక్. ప్రెసెంట్ ఈ వీడియోలో ఏంటంటే అందరూ ఎంతగానో ఎదురు చూస్తే ఇంట్రోస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి. మీ ఛానల్ యొక్క ఇంట్రోస్ని ఫ్రీగా ఎటువంటి సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్ ఏమీ ఇన్స్టాల్ చేయకుండా మీ యొక్క ఇంట్రోస్ని ఎలా మీరు క్రియేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డెమోస్ నేనైతే క్రియేట్ చేసుకోను మీకు చూపించడానికి. సో అదైతే ఎలా ఉంటుందో ఇలాగా మీ రకంగా మీకు నచ్చినట్లు విధంగా ఏ రకంగా అయినా సరే మీరు డెమో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. డెమో అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్రోస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ వీడియో అయితే చూద్దాం. ఓకే, సో చూసారు కదా, శాంపిల్ వీడియో అనేది మీకోసం నేను క్రియేట్ చేసి చూపించాను. సో ఇటువంటివి ఇంకా మనం చాలా రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మరెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్డి తెలుగు టెక్. సో దీనికోసం ముందుగా మీరు ఏం చేస్తారనేసి అంటే ఫోన్లు యూజ్ చేసిన వాళ్ళు క్రోమ్ ఓపెన్ చేసి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకోండి. సో లేదు పీసీ యూజ్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీ పీసీ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు ముందుగా మీరు పాన్జాయిడ్ అనేసి కొట్టండి. అక్కడ సెర్చ్ బార్లో పాన్జాయిడ్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బార్ వస్తుంది కదా, ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మనకి చాలా రకాలుగా ఇంట్రోస్ అనేవి చూపిస్తున్నాయి అనమాట. సో ఇంకా మనకు కావాలి అనేసి అంటే టెంప్లెట్స్ కావాలి అనేసి అంటే ఇక్కడ చూసారు కదా, మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా రకాలుగా టెంప్లెట్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో ఇలానే కాకుండా మీరు ఏం చేసుకోరంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనే సంథింగ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేమ్ అని సంథింగ్ చూసారు కదా. సో ఇలాంటివి ఏమైనా సరే నేమ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం నేను ఏం చేస్తున్నాను అనేసి అంటే ఈ టెక్స్ట్ అనేది ఉంది కదా, సో ఈ బ్లూ ఇంటర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా చాలా రకాలుగా మనకు వచ్చాయి. ఇదేనే కాదు, ఇంకా ఈ 4గిట్లో ఏమైనా సరే మీకు నేర్చుకోవచ్చు అనమాట. సో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఓపెన్ అయిన క్లిక్ మ్యాక్ అనేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి లోడ్ అవ్వడానికి కాస్త టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, మనకి 3D వ్యూలో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఐ అనే ఆప్షన్ ఉంది కదా, ఐ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఐ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఆ 3D అనేది 2D ఫార్మాట్గా మారిపోతుంది. సో ఇప్పుడు దీనికి డిఫాల్ట్గా సౌండ్ ఉంటుంది. సో డిఫాల్ట్గా మీరు సౌండ్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దీని డిఫాల్ట్ సౌండ్ అనేది ఉంచేయచ్చు. సో నేను మాట్లాడేటప్పుడు ఆ సౌండ్ని డామినేట్ చేయకుండా ఉండడానికి నేనేం చేస్తానంటే సౌండ్ అనేది మ్యూట్లో పెడుతున్నాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఆ టెక్స్ట్ అనేది ఎలా వస్తుంది అనేది. సో ఇలా చూసారు కదా, టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది మనకి. సో ఇలాంటి ఇంట్రోని ఇప్పుడు ఏం చేద్దాము, పాజ్ చేసేసి మనకి ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. సో 3 లైన్స్ మీద ట్యాప్ చేస్తే అలాగా డ్రాప్ డౌన్ కిందకు వస్తే మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆబ్జెక్ట్స్ మీద ట్యాప్ చేయండి. ఆబ్జెక్ట్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలా చూస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, టెక్స్ట్ అనేసి ఉంది కదా. సో ఈ గ్రూప్లోని మనకి టెక్స్ట్ అని వస్తుంది కదా, ఆ టెక్స్ట్ అనేది తీసేసి మీరు ఏదైతే ఛానల్ పెడదాం అనేసి అనుకుంటున్నారో అది పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డెమో అని పెడుతున్నాను. సో డెమో అని పెట్టగానే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చేంజ్ అయింది చూసారా, డెమో అనేసి. సో ఇప్పుడు ఫోర్గ్రౌండ్ ఉంది కదా, ఈ ఫోర్గ్రౌండ్ అనేది మనకి అది కూడా డెమో అనేది కావాలి మనకి. సో ఏం చేద్దాం మనం, డెమో. సో ఇలా చూసారు కదా, డెమో అని అయితే క్రియేట్ అయిపోయింది. సో ఓవో క్రియేట్ అయింది కదా, సో అది తీసేసి డెమో అని పెడదాం. చూసారు కదా, ఇదంతా క్రియేట్ అయింది మనకి. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ప్లే చేసి చూసరికి మనకి ఎలా వచ్చింది, డెమో అనేది ఒక ఇంట్రో లాగా క్రియేట్ అయిపోయింది. సో ఇది మనకి ఏం చేద్దాం అనేసి అంటే ఇప్పుడు మనం సో దీని టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం. సో టైమర్ సెట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మనకి నచ్చింది ఏదైనా సరే ఫార్మాట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలనేసి అంటే మీరు యొక్క ఫాంట్ ఏ ఫాంట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫాంట్ ఇక్కడ చేసుకోవచ్చు. నేను కస్టమ్ అయితే ఉంచేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తారనేసి అంటే ఇప్పుడు ఏం చేస్తారు, కస్టమ్ ఫాంట్ ఒకవేళ మీరు మీ పీసీలో కానీ లేదంటే మీ డివైస్లో కానీ ఏదైనా సరే ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే ఆ డౌన్లోడ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఆ డౌన్లోడ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి అడుగుతుంది అనమాట. సో అలా రకంగా సరే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ హైట్ కావాలంటే హైట్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనకు నచ్చిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ థిక్నెస్ కావాలంటే థిక్నెస్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా థిక్నెస్ ఎలా మారుతుందో. అంటే మనకి ఏంటంటే థిక్నెస్ ఏంటంటే ఇక్కడ డెప్త్ అనేది అన్నమాట. సో డెప్త్ మనకి ఎంతగా కావాలనుకుంటున్నామో అంత డెప్త్ అనేది మనం చేసుకోవచ్చు. సో లేదు బ్రో నేను ఇంకాను దాన్ని బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ చేంజ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను అనేసి అంటే మనకి ఇక్కడ పొజిషన్ అనేసి ఉంది కదా. సో పొజిషన్ మీద మనం ట్యాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చాలా రకాలుగా చాలామంది ఏం చేస్తారు అనేసి అంటే షాడోస్ పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. సో దానికోసం మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రొటేషన్స్ కావాలంటే లైక్ ఎక్స్ యాక్సిస్లోని వై యాక్సిస్లో జెడ్ యాక్సిస్లో ఇక్కడ మనకి 3 యాక్సిస్లా కనిపిస్తున్నాయి కదా. సో మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా
లేదు బ్రో నాకు ఈ కలర్ వద్దు ఇంకేదైనా కలర్ కావాలి అనేసి అంటే ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్లో మీకు నచ్చిన కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, లేదనేసి అంటే ఇలానే ఉంచేయచ్చు. సో బ్రో నేను ఇంకా ఏం చేద్దాం అనేసి అనుకుంటున్నానంటే నా ఛానల్ యొక్క లోగోని ఇన్స్టాల్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నా. సారీ, నా ఛానల్ యొక్క లోగోని ఈ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే నా ఛానల్ యొక్క లోగోని పెడదాం అనేసి అనుకుంటున్నాను అనేసి అంటే ఏం చేస్తారనేసి అంటే మనకి ఇక్కడ యాడ్ ఆబ్జెక్ట్ అనేసి ఉంది కదా, యాడ్ ఆబ్జెక్ట్ మీద ట్యాప్ చేసినట్లయితే మనం ఇక్కడ చాలా రకాలుగా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ షేప్స్ అని, టెక్స్ట్ అని, మోడల్ అని సంథింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఒకవేళ మీరు టెక్స్ట్ యాడ్ చేద్దాం అనేసి అంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా లోగోస్ గట్టా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, కస్టమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూసారు కదా, ఇంపోర్ట్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మన డివైస్లో ఉన్న లోగోని మనం ఇంపోర్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఏం చేద్దాం, దీన్ని ఇంకా ఎడిట్ చేయాలి అనేసి అంటే ఇక్కడ ఫస్ట్ మనం బేసిక్స్ అని ఉంది కదా, ఇంతకన్నా ముందు ఏంటంటే ముందు మనకి ఆడియో ఏంటంటే ఇక్కడ చూసారు కదా, మనకి దీనికి బ్యాక్గ్రౌండ్ ఒక ఆడియో ఫైల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒక ఆడియో ఫైల్ అనేది ఏంటంటే ఇంట్రోస్ యొక్క ఆడియో ఫైల్ అనేది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. అలా కాదు బ్రో నేను నాకు నచ్చిన ఇంట్రో యొక్క బ్యాక్గ్రౌండే పెట్టుకుంటాను అనేసి అంటే ఇక్కడ ఏం చేస్తారనేసి అంటే మీకు ఆడియో ఫైల్ అనేసి ఉంది కదా, ఇక్కడ చూసారు కదా ఆడియో సింబల్. సో అలాగే కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆడియో ప్లస్ మ్యూజిక్ ఉంది కదా, ఆడియో ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఆడియో ఫైల్ అని కనిపిస్తుంది. సో దీని మీద సెలెక్ట్ అని కొట్టారంటే మీకు అక్కడ ఏం జరుగుతుందంటే ఆడియో ఫైల్స్ అనేవి మీకు నచ్చిన దగ్గర సెలెక్ట్ చేసుకోవచ్చు. నా దాంట్లో ఆడియో ఫైల్స్ లేవు కాబట్టి ఇక్కడ నో మ్యాచ్ ఫౌండ్ అనేసి వస్తుంది. సో మీ డివైస్లో లేదంటే మీ ఫోన్లో కానీ లేదంటే మీ పీసీలో కానీ ఆడియో ఫైల్స్ ఉంటే ఆడియో ఫైల్స్ అనేవి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఏం చేస్తారనేసి అంటే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కస్టమ్ అనేది పెట్టేసుకోవచ్చు. సో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అని పెట్టామంటే మనకి ఇక్కడ ఏం చేద్దాం అంటే ఫేడ్ ఇన్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఎండ్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్దాం అనేసి అంటే స్లో బీట్తో స్టార్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మనకి ఫుల్ మ్యూజిక్ వచ్చేసి లాస్ట్ 2 సెకండ్స్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవచ్చు, ఆ టైమర్ కూడా మనం సెట్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకు చాలా ఉన్నాయన్నమాట. సో లేదు బ్రో ఇంకా ఏం చేద్దాం అనేసి అంటే ఇప్పుడు మనకి సో జనరల్గా ఇప్పుడు మనం ఇంకేదైనా చేంజ్ చేసుకోవచ్చు అనేసి అనుకుందాం. సో దానికి బేసిక్స్లోకి వెళ్దాం. బేసిక్స్లోకి వెళ్ళిన తర్వాత ముందు వీడియో రెజల్యూషన్ అనేది మీకు నచ్చిన రెజల్యూషన్లో పెట్టుకోవచ్చు. లైక్ 4K రెజల్యూషన్లోని, 2K రెజల్యూషన్లోని, 720p, 1080p. సో అందరికీ కూడా పోర్టబుల్గా ఉండేది 1080p. ఆ 1080p అయితే ఉంచేసాను. సో మ్యాక్సిమం మీరు ఇది డెమో ఇది జస్ట్ టెక్స్ట్ కాబట్టి ఇందులో మనకి 30 ఫ్రేమ్స్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యానిమేటెడ్ ఏమైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గన్తో షూట్ చేయడం సంథింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటే సో ఏం చేస్తారనేసి అంటే 60 పెట్టుకుంటే మనకి ఫ్రేమ్ రేట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో లెంత్ అనేది మన ఇష్టం, మనకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను, లెంత్ అనేది ఒక 5 సెకండ్సే పెడుతున్నాను. సో లెంత్ అనేది ఒక 5 సెకండ్స్ పెడదాం అనుకుంటున్నాను, జస్ట్ మీకు డెమో చూపించడం కోసం. ఇప్పుడైతే ప్లే చేసి చూద్దాము, 5 సెకండ్స్ వరకు డెమో అనేది ఎలా ప్లే అవుతుందో చూద్దాం. సో ఇక్కడ రన్ అవుతుంది చూసారు కదా 5 సెకండ్స్. ఓకే 5 సెకండ్స్ అయితే అయిపోయింది. ఇక్కడ టైమర్ అనేది రన్ అవుతుంది మనకి. ఓకే సో అంతే అయిపోయింది, లెంత్ అయితే అయిపోయింది. ఇంకా మనకి ఇక్కడ సీన్స్ అనేసి ఉంది కదా, సీన్స్ మీద ట్యాప్ చేయండి. సీన్స్ మీద ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ అయినా సరే సెట్ చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్ అని, వేరియస్ అని, డార్క్నెస్ అని సంథింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్స్ మీద ట్యాప్ చేశాను అనుకోండి. సో బ్లాక్స్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూసారు కదా కొద్దిగా అస్తవ్యస్తంగా వచ్చింది. సో అలా కాదు బ్రో నాకు బ్రిక్స్లా కావాలనేసి అంటే ఇప్పుడు మనం బ్రిక్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా చేంజ్ చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ ఏదైనా సరే ఎడిట్ చేద్దాం అనేసి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే వీడియోను ముందు పాజ్లో పెట్టేసుకొని పాజ్లో పెట్టుకున్న తర్వాత మీకు రన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 58 ఉంది కదా, దీన్ని 100 చేస్తున్నాను. 100 చేయడం వల్ల మనకి బ్రిక్స్ అనేవి ఇలా ఫామ్ అవుతున్నాయి చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినట్లయితే మనకి ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తుంది బ్రిక్స్ అనేవి. సో ఇలా వద్దు నాకు అనేసి అంటే మీరు ఏం చేస్తారంటే చూస్ అనదర్ ఫైల్ అనేసి ఓపెన్ చేసేయండి, లేదంటే ఇంకా రకమైన ఎడిట్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. సో మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది నాన్ కాపీరైటెడ్ అనమాట. ఎటువంటి కాపీరైట్స్ కానీ సంథింగ్ ఇలాంటివి ఏమీ ఉండవు, మీరు నచ్చినట్లుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఒకవేళ నాకు బాగా వచ్చు ఎఫెక్ట్స్ పెట్టడం అనేసి అనుకుంటే మీరు ఏం చేస్తారనేసి అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, పల్స్ రేట్స్, కలరైజింగ్, కలర్స్ చేంజ్ చేయడం గట్టాను మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమొద్దాం, ఇంకా కెమెరా ఆప్షన్స్కి వస్తే కెమెరా ఆప్షన్స్ అంటే ఇంకేం లేదు, మనకి ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అవన్నీ ఉంచేయండి. మీరు ఇంకా దీంట్లో ఏమీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ షేకింగ్ ఉంది కదా, మనకి వీడియోలో ఓపెన్ అవుతున్నప్పుడు షేకింగ్ వచ్చింది కదా, ఆ షేకింగ్ అనేది మీకు పెరగాలి అనేసి అంటే ఏం చేస్తారనేసి అంటే ఆ షేకింగ్ అనేది ఆఫ్ చేసుకోండి.
సో ఇంకా ఏం చేస్తారో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి మనకి హైడ్లో కావాలంటే హైడ్లో పెట్టుకోవచ్చు, షోలో కావాలంటే షో పెట్టేసుకొని అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అనేవి మీకు ఇంటెన్సిటీ గట్రా చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే మనకి ఇంకా చాలా రకాలుగా కనిపిస్తున్నాయి. సో ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకేం చేయొచ్చు, డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకి ఉంటుంది కదా. సో ఇదంతా చేస్తాం మనం. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి బ్రో అనేసి అంటే ఇక్కడ మనకు ఉంది కదా, మోడ్ అనేసి ఉంది కదా, మోడ్ మీద ట్యాప్ చేయండి. మోడ్ మీద ట్యాప్ చేసి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్ హై క్వాలిటీ పెట్టండి. ఎక్స్ట్రీమ్ హై క్వాలిటీ పెడితే మీరు మనకి ఏం జరుగుతుందంటే రెండరింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది. సో మీకు నేను చూపించడానికి నేనేం చేస్తానంటే ఫాస్టర్ రెండరింగ్ పెడుతున్నాను. మీరైతే మాత్రం ఎక్స్ట్రీమ్ రెండరింగ్ మ్యాక్సిమం పెట్టండి. ఇక్కడ మనకి ఫార్మాట్ అనేది 2 టైప్ ఆఫ్ ఫార్మాట్స్లో చూపిస్తుంది. లైక్ ఏంటంటే .mkv ఫార్మాట్లో ఎట్ ద సేమ్ టైం .wmb ఫార్మాట్లో ఉంది. సో .mkv ఫార్మాట్లో పెట్టేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్నట్టు అదే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు MP4 ఫార్మాట్లోకి డిఫాల్ట్గా ఎలా సేవ్ చేసుకోవాలో నేను చెప్తానమాట. సో ఇప్పుడు ఏమైపోయింది, మనం మోడ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాం, అట్ ద సేమ్ టైం ఫార్మాట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఏం చేస్తారనేసి అంటే స్టార్ట్ వీడియో రెండర్ అని కొట్టండి. స్టార్ట్ వీడియో రెండర్ అని కొట్టగానే మనకి ఏం జరుగుతుందంటే వీడియో అనేది రెండర్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారు కదా, టైం లెఫ్ట్ క్యాలిక్యులేటింగ్ అనేసి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే 4 minutes 3 minutes ఇలా చూపిస్తుంది కదా. సో ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే వీడియో అనేది రెండర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఏం చేద్దాం, అప్పటి వరకు కాస్త వెయిట్ చేయాల్సి వస్తుంది, వెయిట్ చేద్దాం. ఓకే, చూసారు కదా వీడియో అనేది రెండరింగ్ అవుతూ ఉంటుంది. సో ముందుగా మీరేం చేస్తారనేసి అంటే వీడియో అనేది రెండరింగ్ ప్రాసెస్ ఎప్పుడుగా ఉంటుంది అనేసి అంటే ఎంత లెంత్ ఉంటుంది అనేసి అంటే మనకి వీడియో లెంత్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే వీడియో రెండరింగ్ అంత స్లోగా ఉంటుంది అనమాట. నేను వీడియో లెంత్ అందుకే 10 seconds to 5 seconds నేను చేంజ్ చేసేసాను. బట్ మీరైతే ఏం చేస్తారంటే 5 seconds గట్టా చేంజ్ చేయకండి. మీకు జస్ట్ చూపించడానికి నేను ఏం చేస్తాను అనేసి అంటే వీడియో అనేది రెండరింగ్ స్లో చేశాను. సో ఇప్పుడు మనకి ఏం చేద్దాం అనేసి అనుకున్నాం, బ్రో ఇంకా నేను మర్చిపోయాను, ఇంకా నేను ఎడిటింగ్ చేసి తర్వాత రెండరింగ్ చేద్దాం అనేసి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే రిటర్న్ టు ఎడిటింగ్ అని ట్యాప్ చేయండి. లేదు నా ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను అనేసి అంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డౌన్లోడ్ యువర్ వీడియో అనేసి ఉంది కదా, డౌన్లోడ్ వీడియో మీద ట్యాప్ చేయండి. డౌన్లోడ్ యువర్ వీడియో అనేది ట్యాప్ చేసిన తర్వాత మనకి ఒకవేళ పీసీలో అయితే ఏం జరుగుతుంది అనేసి అంటే మనకి డెస్క్టాప్లో సంథింగ్ ఏదంటే పాత్ అయితే అడుగుతుంది. సో పాత్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారనేసి అంటే ఆల్ ఫైల్స్ మీద ట్యాప్ చేసేయండి. ఆల్ ఫైల్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంకేవి తీసేసి MP4 అయితే పెట్టుకోండి. ఒకవేళ మొబైల్లో చేసిన వాళ్ళు ఏం చేస్తారనేసి అంటే మనకి ఇక్కడ చేంజ్ చేసుకున్న ఆప్షన్స్ అయితే మనకి డిఫాల్ట్గా ఉండవు. సో ఏం చేస్తారనేసి అంటే మనకి ఆడియో ఎక్స్ట్రాక్టర్ ఫైల్స్ గట్టా ఉంటాయి, సంథింగ్ ఎలా ఉంటాయని కూడా అంటే లైక్ ఏంటంటే కన్వర్టర్స్ .mkv ఫార్మాట్ టు MP4 కాన్వర్ట్స్ మీరు ఆన్లైన్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ మొబైల్లో కన్వర్టర్స్ ఉంటే ఆ కన్వర్టర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఏం చేద్దాం అనేసి అంటే ఇప్పుడు మనకి వీడియో అనే ఫైల్ ఆల్రెడీ నాకు ఉంది అనేసి చూపిస్తుంది. సో నేను ఏం చేస్తాను అనేసి అంటే 456 వీడియో ఫార్మాట్ అని టైప్ చేసి సేవ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు బ్రో మీకు ఎలా చెప్పాలి అనేసి అంటే ఇక్కడ ఇప్పుడు MKV to MP4 ఫార్మాట్ అనేది మనకి కన్వర్టర్స్ ఆన్లైన్లో కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ రకంగా అయినా సరే మీరు ఏం చేస్తారనేసి అంటే ఈ రకంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేదు అనేసి అంటే బ్రో నేను డైరెక్ట్గా ఇక్కడ చూసారు కదా సెలెక్ట్ ఫైల్ అనేసి ఉంది, సెలెక్ట్ ఫైల్ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకొని చేసేయచ్చు. లేదనేసి అంటే వీడియో కన్వర్టర్స్ వాడతాను అనేసి అన్నా కూడా వీడియో కన్వర్టర్స్ అయితే వాడే ఛాన్సెస్ అయితే మీకు చాలా ఉంటాయి అనమాట. లైక్ మనకి ప్లేస్టోర్లో కూడా అప్లికేషన్స్ చాలా దొరుకుతాయి. సో మనం వీడియో అయితే డౌన్లోడ్ చేసేసాం, ఆ వీడియో అయితే మనం ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు ప్లే చేసి చూసాం కదా, ఇప్పుడు డిఫాల్ట్గా దీనికి ఆడియో అయితే ఉంటుంది. ఆడియో అయితే నేను ఇక్కడ మ్యూట్ చేశాను, చూసారు కదా ఆడియో అయితే మ్యూట్ చేశాను. సో మీకోసం ఇప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే ఆడియోని కాస్త ఇంక్రీజ్ చేస్తున్నాను. సో చూసారు కదా గాయస్, ఇంతే. ఈ రకంగా మీరు ఇంట్రోస్ అనేవి మీకు నచ్చిన ఛానల్కి మీకు నచ్చిన నేమ్స్తో ఇంట్రోస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే మీకు చాలా దొరుకుతాయి అనమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్స్ కింద చూపిస్తుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకైతే మాక్సిమం యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. So, wait for my next video. Stay home, stay safe, and stay tuned to SD Telugu. Thank you guys. Bye bye.